Hi friends, very good morning. Welcome back Photoshop CC Essential Training in Telugu. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకోబోయేది పాత్స్ ప్యానల్ అని ఒకటి ఉంటుందండి. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ నుండి కానీ ఈ సిరీస్ అన్నీ స్టెప్ బై స్టెప్ మీరు వాచ్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో మనకి ప్యానల్స్ అనేది ఒక గ్యాంగ్ ఉంది. అరౌండ్ ఒక 19 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందితో మనకి ఇంట్రడక్షన్ కూడా అయిపోయింది. బట్ ఈ పర్టికులర్ వీడియోలో మనం ముఖ్యంగా నేర్చుకోబోయేది పాత్స్ ప్యానల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఓకేనా. ఈ పర్టికులర్ వీడియోలో సబ్ టాపిక్స్ వచ్చి ఎక్స్ప్లోర్ ది పాత్స్ ప్యానల్, ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, సెలెక్షన్స్కి పాత్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆటో సేవ్ పాత్ అనేది ఆటో సేవింగ్ అన్నమాట. మీకు సెలెక్షన్స్ అనుకోండి మీరు మాన్యువల్గా సేవ్ చేయాలి, కానీ పాత్ అనేది మీరు డాక్యుమెంట్ సేవ్ చేస్తే ఆటోమేటిక్గా పాత్ కూడా సేవ్ అయిపోతుంది. సో ఒక డాక్యుమెంట్లో క్రియేట్ చేసిన పాత్ని మరో డాక్యుమెంట్లో ఎలా మూవ్ చేయాలి అనేది ఈ టాపిక్లో, అంటే ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్స్, ఓకేనా. సో ఒక్కసారి ఈ స్క్రీన్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాత్ ప్యానల్ ఎక్కడుంటుంది, విండోలో పాత్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఎక్కడ ఉంటుందండి, విండోలో పాత్స్, ఓకేనా. సో నేను కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను ఫస్ట్. సో దీని పేరు వచ్చి పాత్ ప్యానల్ ఓవర్ వ్యూ అనేది ఈ యొక్క డాక్యుమెంట్ నేమ్. సైజ్ ఏమిద్దాము, డిజిటల్ విద్య అని ఇద్దాం, ఓకేనా. లేదంటే సో యూట్యూబ్ స్క్రీన్ అని ఇద్దాం. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది, కానీ విండోలో కంపల్సరీ 100% కన్వర్ట్ చేయండి, ఫైన్. సో పాత్ ప్యానల్ ఎక్కడ ఉంటుందండి, సో విండోలో పాత్స్ అనేది ఉంటుంది చూడండి. ఇది పాత్ ప్యానల్ కనబడుతుంది. నా మౌస్ పాయింటర్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది పాత్స్ ప్యానల్. మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనపడాలి అని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ సెంటర్లోకి డాక్ చేస్తున్నాను, ఓకేనా, ఫైన్. సో ఇక్కడ మనకు టోటల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 7 ఆప్షన్స్ వస్తాయండి. ప్రతి ఆప్షన్ వండర్ఫుల్ ఆప్షన్, ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఫిల్ చేయడం, ఒక పాత్లో ఫోర్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేసేదానికి ఈ ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేస్తారు. దీన్ని టెక్నికల్గా మనం ఎలా పిలవాలి అంటే ఫిల్ పాత్ విత్ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది టూల్ టిప్ వచ్చింది చూడండి. మరి సెకండ్ ఎందుకు, స్ట్రోక్ పాత్ విత్ బ్రష్, కరెంట్ ఏదైతే బ్రష్ ఉందో ఆ బ్రష్ని ఆ పాత్ మీద యాడ్ చేస్తుంది ఈ సెకండ్ ఆప్షన్. థర్డ్ ఏం చేస్తుందంటే ఆ పాత్ని సెలక్షన్గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని తిరిగి పాత్గా కన్వర్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేయాలి. సో ఇది మాస్క్ అంటుంది, అంటే పాత్ని మీరు మాస్క్లే కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఒక కొత్త పాత్ని క్రియేట్ చేయాలంటే ఇది, పాత్ని రిమూవ్ చేయాలంటే ఇది. సో నేను ఒక న్యూ తీసుకున్నాను, 1, సో 2, 3, 4, 5 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రజెంట్ ఎక్కడున్నాను, 5th పాత్లో ఉన్నాను. సో సేమ్ లైక్ లేయర్స్ అన్నమాట. సో ఈ పాత్ 1లో ఈ పెన్ టూల్తో ఒక చిన్న పాత్ డ్రా చేస్తాను, ఓకేనా, ట్రయాంగిల్. సో దీంట్లో ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను అప్రాక్సిమేట్గా. ఇది రెక్టాంగిల్ కాదు, అప్రాక్సిమేట్గా. ఈ 4thలో సో ఒక ఎం లాంటిది, ఎనీ షేప్, అంటే మీరు తెలుసుకోవడం కోసం ఇది. సో ఒక యారో మార్క్ లాగా డ్రా చేశాను. సో ఇలా ఒకటి పాత్ డ్రా చేశాను, ఓకేనా. సో ఈ డాక్యుమెంట్ నేను కానీ సేవ్ చేశాను అంటే సేవ్ డెస్క్టాప్లో, సో ప్రాబబ్లీ డెస్క్టాప్లోకి వెళ్ళి పాత్ ప్యానల్ ఓవర్ వ్యూ అని చెప్పి సేవ్ చేశాను. సో నేను ఒక్కసారి ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఈ పాత్ను కూడా క్లోజ్ చేస్తున్నాను. మరొక్కసారి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నేను కానీ ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ప్రజెంట్ నా డాక్యుమెంట్లో ఎలాంటి పాత్స్ కూడా లేవు. అంటే డాక్యుమెంట్ సేవ్ చేసినప్పుడు పాత్స్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, కానీ నేను ప్రతి పాత్కి ఒక సపరేట్ లేయర్ లాగా తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో మరొక్కసారి ఆ పాత్ ప్యానల్లోకి వెళ్ళి ఓపెన్ చేద్దామా, అవి సేవ్ అయ్యాయా లేకుంటే లేదో చెక్ చేయడానికి. చూడండి, 1, 2, 3, 4, 5, ఓకేనా. సో అంటే కొన్నిసార్లు మనకు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ పంపిస్తారు, దాంట్లో మనం ఎడిట్ చేయమంటారు, కానీ లేయర్స్ ఉండవు దాంట్లో. మీరు ఇలా లేయర్స్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఏముండవు, ఇక్కడ ఎంటీ ఉంటుంది. ఇదేంటి అసలు మీకు డిజైన్లో ఏం లేదు అనుకుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పాత్లోకి వెళ్ళి చూడాలి, ఓకేనా. ఇవి పాత్స్. సో దీన్ని మళ్ళీ ఒక్కసారి నేను క్లోజ్ చేసి ఈసారి నేను సెలెక్షన్స్ అంటాను. ఇది కొత్త డాక్యుమెంట్. ఈసారి నేనేం చేస్తానంటే సేమ్ ఒక రెక్టాంగిల్ తీసుకొని దీన్ని సేవ్ చేద్దాం. సేవ్, సో 1 అని ఇస్తాను, లేదంటే
SELECTION సెలెక్షన్ 1. ఓకే, దీన్ని రిమూవ్ చేద్దాం. అలాగే ఈసారి సర్కిల్ తీసుకుందాం, దీన్ని కూడా సేవ్ చేద్దాం. సెలెక్షన్ సేవ్, ఇది సెలెక్షన్ 2 అని ఇస్తాను. సో దీన్ని కూడా డీసెలెక్ట్ చేసి ఈసారి పాలిగన్ టూల్తో లేదంటే లాసో టూల్తో అప్రాక్సిమేట్గా ఒక ఫ్రీ హ్యాండ్ షేప్ని డ్రా చేద్దాం. సో దీన్ని కూడా సేవ్ చేద్దాం. సేవ్, ఈసారి సెలెక్షన్ 03 అన్నాం. ఓకేనా, దీన్ని కూడా సేవ్ చేద్దాం. సేవ్, డెస్క్టాప్లో సెలెక్షన్స్ అని సేవ్ చేశాను. ఓకేనా, నౌ క్లోజ్ ఇట్. సో ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేస్తాను. ఫైల్లో ఇప్పుడు పాత్, ఇది సెలెక్షన్స్ గురించి ఆల్రెడీ మనం ఇంతవరకు ఎన్నో లెసన్స్ చూసాం కాబట్టి, కానీ ఒక్క సెలెక్షన్ కూడా ఇక్కడ కనపడట్లేదు. మరి ఇవి ఎక్కడ ఉంటాయి? ఇక్కడ లేయర్స్లో కూడా సెలెక్షన్స్ కనపడట్లేదు. సో పాత్ అయితే మీకు పాత్స్ అనే ఒక విండోలో మీ పాత్స్ అన్నీ ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి, కానీ సెలెక్షన్స్ అనేది మాత్రం ఆటోమేటిక్గా సేవ్ కావు, మనం మాన్యువల్గా సేవ్ చేయాలి. ఆల్రెడీ మనం మాన్యువల్గా సేవ్ చేసాం కాబట్టి ఒక్కసారి మీరు విండోలోకి వెళ్ళి ఛానల్స్ అనే ఇంకొక ప్యానల్ గురించి ఓపెన్ చేస్తున్నాను. ఈ ఛానల్స్ అనేది కూడా నేను ఇక్కడ డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేస్తే చూడండి, ఇది సెలెక్షన్ 1, ఇది సెలెక్షన్ 2, ఇది సెలెక్షన్ 3. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఏదైతే సెలెక్షన్ క్రియేట్ చేశారో అది వైట్లో ఉంటుంది, అన్సెలెక్టెడ్ ఏరియా మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. టెక్నికల్గా వీటిని ఆల్ఫా ఛానల్స్ అంటారు. సో మనకి ఎలాగా సపరేట్ ఒక వీడియో ఉంది కాబట్టి ఆల్ఫా ఛానల్స్ గురించి. సో ఇక్కడ మీకు ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, పాత్స్ అనేటి మీకు పాత్స్ ప్యానల్లో స్టోర్ అవుతాయి, సెలెక్షన్స్ అనేటి ఛానల్స్లో సేవ్ అవుతాయి. ఓకేనా, ఫైన్. సో ఈ డాక్యుమెంట్ని కూడా నేను ఒక్కసారి క్లోజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా నేను క్లోజ్ చేసి ఈసారి ఇంకో కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. సో మన ఓవరాల్గా ఈ పర్టికులర్ వీడియోలో మన టాపిక్ వచ్చి పాత్స్ కాబట్టి పెన్ టూల్తో డ్రా చేసే ప్రతి షేప్ని పాత్ అని పిలుస్తారు. ఓకేనా, మళ్ళీ మీకు పాత్స్ డెమో అంటాను ఈసారి. సో ఫైన్, ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తాను. ఈ పెన్ టూల్తో ఎక్కడుంది పెన్ను, పీ ప్రెస్ చేస్తే పెన్ వస్తుంది, లేదంటే ఇదిగోండి ఇక్కడ పెన్ టూల్ క్లిక్ చేసి 1, షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ 2, లేదంటే మీకు షిఫ్ట్ లేకుండా ఇలా డ్రా చేశాను. ఫైన్, ఓకేనా. ఒక సింపుల్ అంటే ఇక్కడ ఎన్ని యాంకర్ పాయింట్స్ ఉన్నాయి, ఈ ఫస్ట్ది ఒక యాంకర్ పాయింట్, ఈ సెకండ్ది ఒక యాంకర్ పాయింట్. ఈ పర్టికులర్ టూల్తో, ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ యాంకర్ పాయింట్స్ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఈ ఒక్కదాన్నే మూవ్ చేశాను, కావాలంటే దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు, కానీ ఈ మధ్యలో మాత్రం మూవ్ చేయలేరు. ఎంటైర్ సెగ్మెంట్ మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో మధ్యలో మూవ్ చేయాలి అంటే మీకు అక్కడ ఏదో ఒక సపోర్టింగ్ యాంకర్ పాయింట్ ఉండాలి. సో ఎలా యాడ్ చేయొచ్చు? ఎక్స్ట్రా పాయింట్స్. సో యాడ్ యాంకర్ పాయింట్ అనే దాంతో మీరు క్లిక్ చేస్తే ఒక యాంకర్ పాయింట్ యాడ్ అయింది. మరి నేను పెన్ టూల్తో క్లిక్ చేస్తే యాంకర్ పాయింట్ యాడ్ అయింది, కానీ పెన్ టూల్లో ఉన్న యాడ్ యాంకర్ పాయింట్తో నేను క్లిక్ చేయడం వల్ల కూడా యాంకర్ పాయింట్ యాడ్ అయింది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, పెన్ టూల్లో ఉన్న యాడ్ యాంకర్ పాయింట్తో మీరు ఒక పాత్ మీద ఒక పాయింట్ని యాడ్ చేస్తే అది బీజియర్ పాయింట్ని యాడ్ చేస్తుంది. సో నార్మల్ పెన్ టూల్తో క్లిక్ చేస్తే అది యాంకర్ పాయింట్ని యాడ్ చేస్తుంది. సో యాంకర్స్లో మనకి 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, బీజియర్స్, యాంకర్స్. యాంకర్స్కి ఏంటంటే మీకు డైరెక్షన్ హ్యాండిల్స్ ఉండవు, కానీ బీజియర్కి అయితే మీకు డైరెక్షన్ హ్యాండిల్ ఉంటుంది. అంటే ఇది మీకు పాయింట్ అయితే ఇక్కడ చూడండి, ఇది బీజియర్ అనమాట. దీన్ని ఇలా పట్టుకొని నేను ఇలా కర్వ్గా కన్వర్ట్ చేయొచ్చు దీన్ని. ఓకేనా, సో ఇది మీకు స్ట్రైట్ హారిజెంటల్గా 90 degrees కానీ పెట్టారంటే మీకు ప్రాబబ్లీ ఎస్ కర్వ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఫైన్. ఇది ఎందుకు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ కర్వ్ పైన నాకు టెక్స్ట్ కావాలి, నార్మల్గా అయితే మీరు టైప్ చేయలేరుగా. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ టూల్ తీసుకొని ఆ పాత్ మీద కానీ మీరు స్లోగా కర్సర్ మూవ్ చేస్తే మీకు పెన్ టూల్ యొక్క ఐకాన్ చేంజ్ అయిపోతుంది. సారీ, టెక్స్ట్ టూల్. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఎక్కడైనా సరే క్లిక్ చేసి వెల్కమ్ టు ఫోటోషాప్ CC ట్రైనింగ్ ఫ్రమ్ డిజిటల్ విద్య అని టైప్ చేశాను. ఓకేనా, సో కంట్రోల్ ఏ కొడితే సెలెక్ట్ అయిపోతుంది. సో దీని సైజు పెంచుకోవచ్చుగా, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అనేది సైజు పెంచుకోవడానికి లేదంటే తగ్గించుకోవడానికి. సో ఫైన్, ఇదండి. సో బేసిక్గా మీకు ఒక పర్టికులర్ పాత్ పైన టెక్స్ట్ టైప్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీ మీకు ఈ పెన్ టూల్ అనేది మీకు మంచి రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఫైన్. సో ఇది ఒక అడ్వాంటేజ్ పాత్స్. అదే మీరు సెలెక్షన్ మీద అయితే మీరు టెక్స్ట్ టూల్తో మీరు టైప్ చేయలేరు. సో కంపల్సరీ మీరు పాత్నే యూజ్ చేయాలి. ఓకేనా, సో ఈ డాక్యుమెంట్ని కూడా నేను ఒక్కసారి క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక కొత్త డాక్యుమెంట్, ఈసారి యూట్యూబ్ స్క్రీన్ అని సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ పెన్ టూల్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ పెన్ టూల్తోనే యూజ్ చేస్తున్నాను. సో 1, 2, 3 యాంకర్ పాయింట్స్ యూజ్ చేశాను. ఓకేనా,
సో వీటిల్లో నేను అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పాయింట్స్ అనుకుంటే ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లీ ఈ పాయింట్ ఇక్కడికి మూవ్ చేయాలి, ఈ పాయింట్ ఇంకొంచెం ఇలా మూవ్ చేయాలి, ఈ పాయింట్ ఇలా మూవ్ చేయాలి. వీటిని ఏమంటారు? యాంకర్స్ అంటారు. మరి ఇప్పుడు నేను బీజియర్ని ఎలా యాడ్ చేయాలి? సో యాడ్ యాంకర్ పాయింట్తో మీరు క్లిక్ చేస్తే బీజియర్గా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఒక పాయింట్ బీజియర్గా యాడ్ అవుతుంది. కానీ యాడ్ చేసిన యాంకర్స్ని బీజియర్గా కన్వర్ట్ చేయడం ఎలా, అది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో ఇక్కడ మనకి ఇంకొక వండర్ఫుల్ టూల్ ఉందండి. ఇది ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ టు పాయింట్ అంటే ఒక యాంకర్ పాయింట్ని బీజియర్గా కన్వర్ట్ చేస్తుంది ఈ పర్టికులర్ టూల్. ఇది ఏం చేస్తుందో మరొకసారి ఇక్కడ చూద్దాం. ఈ పాయింట్ మీద క్లిక్ చేసి ఇలా నేను డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి మీకు బీజియర్ యాడ్ అయిపోయింది. ఓకేనా? సో సో అలాగే నేను ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేశాను. సో పెన్ టూల్తో యాడ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మీకు బీజియర్ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, అదిగోండి బీజియర్ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి బీజియర్ యాడ్ అయిపోయింది. సో ఈ టూల్తో నేను ఆ బీజియర్స్ని కంట్రోల్ చేయొచ్చు. చూడండి, సో ఇది లేదంటే ఇదిగోండి ఇది ఇలా మూవ్ చేయగానే మీకు బీజియర్ కనబడుతుందా? ఇక్కడ చూడండి, ఇది చూడండి బీజియర్ కనబడుతుంది మీకు. ఫైన్. సో బీజియర్స్ యాడ్ అయిపోయినాయి. ఇది మీకు ఆటోమేటిక్గా కర్వ్ లైన్ అయిపోయింది. నాకు తిరిగి నా ఒరిజినల్ యాంకర్స్ కావాలి. సో నేనేం చేస్తానంటే సేమ్ అదే టూల్ని యూజ్ చేసి అదే పాయింట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అవి స్ట్రైట్ లైన్స్గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా? ఫైన్. సో ఈ పర్టికులర్ టూల్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ టూల్ అండి, కన్వర్ట్ టు పాయింట్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక యాంకర్ పాయింట్ని బీజియర్గా కన్వర్ట్ చేస్తుంది. ఆల్రెడీ కన్వర్ట్ అయిన బీజియర్ని తిరిగి యాంకర్ పాయింట్స్గా కూడా కన్వర్ట్ చేసే వండర్ఫుల్ టూల్ ఇది. కానీ ఆ పాయింట్స్ని డిలీట్ చేయాలంటే మాత్రం మీరు డిలీట్ కీని మాత్రం కీబోర్డ్లో యూజ్ చేయకూడదు. ఎందుకు డిలీట్ చేయకూడదు అంటే ఇప్పుడు నేను ఒక డిలీట్ కీ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో, చూడండి ఎంటైర్ కనెక్టివిటీ అనేది డిస్టర్బ్ అయిపోయింది. నాకు కనెక్టివిటీ పోకూడదు, ఆ పాయింట్ ఒక్కటే రిమూవ్ అవ్వాలి. అప్పుడు మాత్రం ఈ డిలీట్ యాంకర్ పాయింట్ని యూజ్ చేయాలి. చూడండి కనెక్టివిటీ మిస్ కావట్లేదు నాకు. ఓకేనా? ఫైన్. సో మరి పాయింట్ యాడ్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్ ఏమో యాడ్ యాంకర్. సో ఇలా పాయింట్ యాడ్ అయింది. నార్మల్గా పెన్ టూల్తో క్లిక్ చేస్తే యాంకర్ యాడ్ అవుతుంది. పెన్ టూల్లో ఉన్న ఈ యాడ్ యాంకర్ పాయింట్తో యూజ్ చేస్తే మీకు బీజియర్ పాయింట్ యాడ్ అవుతుంది. అది డిఫరెన్స్. సో ఒకసారి యాడ్ చేసిన పాయింట్ తిరిగి మనం రిమూవ్ చేయాలి అంటే మాత్రం కీబోర్డ్లో ఉన్న డిలీట్ కీని మాత్రం మీరు యూజ్ చేయకూడదు. మరి ఏ టూల్ యూజ్ చేయాలి అంటే డిలీట్ యాంకర్ పాయింట్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇది డిలీట్ యాంకర్ పాయింట్. అలా మీరు అన్ని పాయింట్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా టోటల్ పాత్లో ఉన్న ప్రతి పాయింట్ రిమూవ్ చేస్తే అది కంప్లీట్ పాత్ రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు పెన్ టూల్, ఫ్రీ ఫామ్, యాడ్ యాంకర్, డిలీట్ యాంకర్, కన్వర్ట్ టు పాయింట్. వీటిల్లో ఫ్రీ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ లాసో టూల్. అంటే మీకు ఇలా రఫ్గా ఏదన్నా ఒక షేప్ని డ్రా చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు. డ్రా చేసిన తర్వాత దాంట్లో మీకు కలర్ ఫిల్ చేయాలి అంటే షేప్ అనేది క్లిక్ చేస్తే కలర్ ఫిల్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనకి యాడ్ యాంకర్ అంటే ఏంటి, డిలీట్ యాంకర్ అంటే ఏంటి, కన్వర్ట్ టు పాయింట్ అంటే ఏంటి, ఫ్రీ ఫామ్ అంటే ఏంటి, పెన్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారు. సో అలాగే నేను ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. సో ఈసారి నేను ఒక సింపుల్ మన న్యూస్ పేపర్ యాడ్లో ఇలా కొన్ని యాడ్స్ వస్తుంటాయి మనకి ఇలా. సో నేను దీన్ని ట్రిమ్ చేద్దాం క్రాప్ అనే కమాండ్తో. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేను 100%తో ఒక న్యూ లేయర్ తీసుకొని ఈ పెన్ టూల్తో రఫ్గా సో ఇలా ఒక చిన్న పాత్ డ్రా చేశాను ఇట్లా. దీంట్లో ఏ కలర్ ఫిల్ చేయొచ్చు, షేప్ అనే దాని ద్వారా ఈ కలర్ ఫిల్ చేసేసాను. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా కిందకు మూవ్ చేశాను. సో కంట్రోల్ టీ ద్వారా ఇట్లా మన సైజ్ పెంచుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ యాంకర్ పాయింట్తో ఒక పాయింట్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాడ్ యాంకర్ పాయింట్ అనే టూల్ని యూజ్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి, పాయింట్ యాడ్ అయింది. సో పాయింట్ యాడ్ చేసిన తర్వాత ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో దాన్ని మనం కిందకు మూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఫైన్. సో మనకి న్యూస్ పేపర్లో ఇలాంటి కర్వ్డ్ షేప్స్ కనపడుతూ ఉంటాయి. సో నేను ఇదే షేప్ను మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటాను, దీన్ని హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈసారి నేను దీనికి కొంచెం డార్క్ షేడ్ ఇస్తాను. ఫైన్. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అది ఫిల్ అయిపోతుంది. సో ఇదే యాంకర్ పాయింట్ యూజ్ చేసి ఈసారి నేను కొంచెం పైకి మూవ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఈ టూలు ఇలా పట్టుకొని మీరు గుంజొచ్చుగా పైకి. దీన్ని మీరు పైకి మూవ్ చేస్తే ప్రాబబ్లీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో బ్లాక్ ఇద్దామా? చూడండి, ఇది బ్లాక్, ఇది ఈ కర్వ్ షేప్. సో ఇప్పుడు మీకు ఈ బ్లాక్లోనే మీకు కొంచెం లైట్ షేడ్ కానీ తీసుకుంటే మీకు ప్రాపర్ విజిబిలిటీ వస్తుంది కాబట్టి సో నేను బ్లాక్ కలర్ షేడ్ని తీసుకున్నాను. చూడండి. ఓకేనా? సో నేను మళ్ళీ ఇంకొక టూల్తో దీన్నే డూప్లికేట్ తీసుకొని
ఈ పర్టికులర్ టూల్తో ఈ పెన్ టూల్ని యూజ్ చేసి, సో ఇదండి. సో దీన్ని మళ్ళీ నేను ఇంకొంచెం డార్క్ ఇలా యాడ్ చేసి ఈసారి ఇంకొంచెం డార్క్ షేడ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. ఇక్కడ చూడండి మీకు లేయర్స్గా కనబడుతున్నాయి. ఇక్కడ మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోగో పెట్టారనుకోండి. సో ఈ లోగోలో ఈ పర్టికులర్ పాయింట్ వరకు తీసుకొని కట్ ఇక్కడ పేస్ట్ చేశాను. సో నేను ఇక్కడ నా లోగో పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఫైన్. సో పెన్ టూల్తో బేసిక్గా మీకు ఇలాంటి కర్వ్ బేస్డ్ షేప్స్ని క్రియేట్ చేయడానికి ఇది చాలా ఆసమ్ టూల్. అలాగే మీకు ఇంకా ఏం చేయొచ్చు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెన్ టూల్ని యూజ్ చేసి నేను ఇంకో కొత్త షేప్ క్రియేట్ చేస్తున్నాను. ఈసారి షిఫ్ట్ పట్టుకుంటున్నాను, ఇలా ఈసారి ఇలా డ్రా చేసుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో మరి ఏ కలర్ ఫిల్ చేయవచ్చు, ఈసారి లైట్ కలర్ తీసుకుందాం. ఓకేనా, ఫైన్. షేప్ అనగానే ఆ కలర్ ఫిల్ అయిపోతుంది. ఇది నేను బ్యాక్ పెట్టొచ్చా? సో దీన్ని సెలెక్ట్ చేసుకొని లేయర్లో అరేంజ్ సెండ్ టు బ్యాక్ అంటే అది మీకు ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోతుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈ టూల్తో వీటిని మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు యారోస్తో. నార్మల్గా మీకు పాలీగన్ టూల్ కానీ లాసో టూల్ యూజ్ చేసినప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదు మీకు. ఓకేనా, సో సెలెక్ట్ చేసేటప్పుడు ఇంతవరకు సెలెక్ట్ చేయండి, కానీ ఇవన్నీ మాత్రం హైడ్ చేయండి సో దట్ మీకు డిస్టర్బెన్స్ ఉండదు. అది ఎక్కడుందో లేయర్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఉందండి ఇది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు చూసుకోండి లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో రైట్ సైడ్ కూడా అంతే గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకోగలిగితే. సో టాప్ సైడ్ కొంచెం తక్కువ ఉంది, ఒక 2 పిక్సెల్స్. దీన్ని ఇట్లా టాప్ సైడ్ మూవ్ చేస్తున్నాను నేను. సో ఈ బాటమ్ సైడ్ ఎంత ఉన్నా మనకు అనవసరం, ఎందుకంటే వాటి కింద వేరే లేయర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం రాదు. ఇది బ్యాక్గ్రౌండ్. ఓకేనా, ఫైన్. ఇలా వస్తుంది. సో వీటిల్లో మీకు మళ్ళీ మీకు టెక్నికల్గా ఈ టూల్తో కన్వర్ట్ టు పాయింట్ టూల్తో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా కన్వర్ట్ అయిపోతుంది. లేదు ఇదే టూల్తో మీకు కన్వర్ట్ టు పాయింట్ కానీ యూజ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలా అంటే మీరు క్లిక్ చేస్తుంటే పాయింట్స్ రిమూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట బేసిక్గా. సో బేసిక్గా ఇది దీని యొక్క ఓవర్వ్యూ. ఓకేనా, సో దీని మీద ఇంకొక వీడియో ఇంకొంచెం అడ్వాన్స్డ్, ఇది చాలా బేసిక్ ఓవర్వ్యూ అండి. అసలు పెన్ టూల్తో మీకు ఎలా డ్రా చేయాలి, కలర్ ఎలా ఫిల్ చేయాలి, యాడ్ యాంకర్ పాయింట్ అంటే ఏంటి, రిమూవ్ యాంకర్ పాయింట్ అంటే డిలీట్ యాంకర్ పాయింట్ ఎలా యూజ్ చేస్తారు, కన్వర్ట్ టు పాయింట్ అనే టూల్ ఎందుకు యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ పెన్ టూల్లో ఉన్న టోటల్ ఫ్యామిలీలో ప్రతి మెంబరు ఎందుకు యూజ్ అవుతారో మనకు తెలిసింది కాబట్టి వీళ్ళ మీద మనం ఎలాంటి అసైన్మెంట్లు చేసేటప్పుడు కూడా మనకి ఇంకా ప్రాబ్లం రాదు. అందుకోసం ఈ టూల్స్ అన్ని బేసిక్ ఓవర్వ్యూ ఈ వీడియోలో మీరు చూసారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఒక అసైన్మెంట్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.